సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరో 'రవితేజ' గారు అంటే చాలా కాలం నుంచి కూడా ఒక హిట్ కోసం తాపత్రయపడుతున్నారు. రకరకాల జోనర్స్ అయితే ట్రై చేస్తూ ముందుకొస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా ఫెయిల్యూరే ఎదురవుతూ వస్తుంది. సో ఈసారి మాస్, యాక్షన్ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రై చేయాలని చెప్పేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పేసి సినిమాతో ముందుకొచ్చేసారు. మరి ఈ సినిమా అయినా 'రవితేజ' గారికి హిట్ ఇచ్చిందా? ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చిందా? సార్ మీ రివ్యూ ఏంటి సినిమా మీద? అంటే 'రవితేజ మాస్ మహారాజా' అనే టైటిల్ కూడా నాకు అక్కర్లేదు, హ్మ్. వేయొద్దు అని చెప్పేసి సినిమా చేశాడు. అంటే ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే, సినిమాలో ఎలివేషన్స్ ఉండవు. హ్మ్. అలాగే యాక్షన్ పార్ట్ కూడా 'రవితేజ' సినిమాల్లో రొటీన్‌గా ఉన్న ధోరణిలో ఉండదు. తర్వాత తన క్యారెక్టర్‌లో ఒక యాటిట్యూడ్ నడుస్తుంది ప్రతి సినిమాలోను. ఆ తరహా యాటిట్యూడ్ లేకుండా తన్ని తాను సబ్మిసివ్‌గా ఉంటాడు ఈ సినిమాలో. అలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ మాస్ మహారాజా లాంటి టైటిల్స్ వద్దు అనుకుని పక్కన పెట్టేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. అయితే మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అసలు ఆ టైటిల్ ఇచ్చింది నేను, నన్ను సంప్రదించకుండా టైటిల్ ఎలా తీసేస్తారో అని హరీష్ శంకర్ గారు బాధపడ్డాడు. అవును. అంటే ఎలివేషన్స్, హడావిడి ఇవేవి లేకుండా ఒక ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో చేశారు. కానీ ఈ కథ రవితేజకి కొత్తగా ఉంది. అంటే హ్మ్. రవితేజ ఇలాంటి కథ చేయటం అనేది కొత్తగా ఫీల్ అవ్వటం కోసం ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలి. కానీ ఈ కథ కొత్తది కాదు. ఓకే. ఇంతకుముందు దాదాపుగా చాలా మంది హీరోలు ఇలాంటి కథలతో సినిమాలు చేశారు. మోహన్ బాబు గారు అల్లరి మొగుడ ఆ! అలాంటి సినిమా ఒకటి చేశాడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. హ్మ్. అలాగే వెంకటేష్ గారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని ఒక సినిమా చేశాడు. ఆయనకి ఇద్దరు, హ్మ్. ఏవండి ఆవిడొచ్చింది, ఇలా ఈవి సత్యనారాయణ గారు 3-4 సినిమాలు చేశాడు ఇదే లైన్తో. హ్మ్. అంటే ఒక పురుషుడి జీవితంలోకి ఇద్దరు స్త్రీలు ప్రవేశిస్తే అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పురుషుడు ఎందుకు అలాగే పురుషుడి మీదే ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, స్త్రీ జీవితంలోకి ఇద్దరు పురుషులు వస్తే అనే యాంగిల్లో సినిమాలు ఎందుకు తీయరు అనే ప్రశ్న వేసుకుంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. హ్మ్. అంటే ఇలాంటి సినిమాలు తీసి నైతిక ప్రబోధం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే దీనిలో ఒక పాయింట్ ఉంది. అంటే ఇలాంటి కథలు తీసేటప్పుడు వీళ్ళు డైరెక్టర్లు సినిమాని కంక్లూడ్ చేయడానికి ఎందుకు చేస్తారు ఇలాంటి సినిమాలంటే, ఒక ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది. అంటే ఒకరికి తెలియకుండా ఇంకొకళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయటం, అంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. అతను ఆ సంబంధంలోకి వెళ్ళటానికి హ్మ్. ఒక బలమైన రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో అటు వెళ్తాడు. ఆ రీజన్ని ఎలా బిల్డ్ చేస్తారు అనేదే ఇందులో కొత్తదనం. అలా కిషోర్ తిరుమల ఇందులో తనదైన బాణీలో ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చాడు. ఎందుకు ఆ రిలేషన్లోకి వెడతాడు అనే దానికి సంబంధించి అనుకోకుండా జరిగినటువంటి వ్యవహారంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చేసి, దాని మీద ఒక డిస్కషన్ పెట్టి, అలా క్లైమాక్స్ని లీడ్ చేసి, అక్కడ ఒక బోధ చేయిస్తాడు రవితేజ క్యారెక్టర్తో. ఆ బోధ ఏమిటంటే, జనరల్గా ఇలాంటి సందర్భాల్లో మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. అంతే తప్ప మీ మనసు డ్రైవ్ చేసిందనో, మీ కోరికలు డ్రైవ్ చేశాయనో అలా వెళ్ళకండి, డీవియేట్ అవ్వకండి. మీరు ఒక భార్యకి భర్తగా ఉన్నప్పుడు ఆవిడకి సిన్సియర్గా ఉండండి. అంతే తప్ప మధ్యలో మీ మనసు మాట విని అలా అలా డీవియేట్ అవ్వకండి అని ఒక సందేశం ఇచ్చి ముగిస్తాడు. అదొక గందరగోళం. అంటే డైరెక్టర్ గారిలో ఒక పాత చింతకాయ పచ్చడి ఉంది ఆయన బ్రెయిన్లో. ఆయన బ్రెయిన్లో ఉన్న చింతకాయ పచ్చడిని జనాలకు పెట్టడం కోసం ఒక తాపత్రయం పడ్డాడు. సో ఇలాంటి కథల్లో కొత్తగా కంక్లూడ్ చేయడానికి ఏమి లేదు. నిజానికి ఈ కథ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళింది ముందు. ఓకే. ఆయన ఆల్రెడీ ఇలాంటి సినిమా ఒకటి చేస్తున్నాను కదా నేను గతంలో, మళ్ళీ ఆ రిఫరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడు. నిజానికి అలాంటివి 2-3 చేశాడు ఆయన కూడా. హ్మ్. అంటే సుందరాకాండలో కూడా అలాంటి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది. హ్మ్. అంటే భాగ్యరాజా గారు ఇలాంటి కథలు కొన్ని చేశాడు తమిళ్లో, అవి కొన్ని తెలుగులో కూడా వచ్చినాయి. అంటే సాంప్రదాయాన్ని సినిమాల్లో రకరకాల పద్ధతి చాలా పాలిష్డ్ దీనిలో చెప్తారు. రాధా కళ్యాణం అని ఒక సినిమా భాగ్యరాజా కథే. అందులో కూడా ఆ అంటే పెళ్లి కాకముందు ఆడపిల్ల మనసు అద్దం లాంటిది, అందులో ఎవరైనా మొహం చూసుకుంటారు,
పెళ్ళైన తర్వాత అందులో భర్త మొహం ఫిక్స్ అయిపోయి పటంగా మారుతుంది. ఆ పటంలో వేరే వాళ్ళ మొహం చూసుకోవడానికి అవకాశం లేదని ఒక పాత చింతకాయ పచ్చడి తరహా బోధ ఒకటి ఉంటుంది. ఇందులో కూడా కిషోర్ తిరుమల గారు అలాంటి బోధే ఒకటి చేసే ప్రయత్నం చేశాడు పురుషులకి, భర్త ఓకే. మహాశయులకి. కానీ రిలేషన్స్ అనేవి స్ట్రైన్ అయిపోయిన తర్వాత హ్మ్. లేదు ఏదో ఒక ఏదో ఎక్కడో చోట చిన్న డీవియేషన్ నుండి వెళ్ళటంతో పాటు ఎవరైనా ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు దాన్ని ఒక ప్రపంచ యుద్ధం లాగా చూడాల్సిన అవసరం లేదు. దాన్ని లైటర్ లోనే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని లైటర్ లో అర్థం చేసుకోవచ్చు అని చెప్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అవతల వైపు ఆ అమ్మాయి కూడా అలాంటి అడుగు వేసినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే. దాన్ని వీళ్ళ వీళ్ళ ధర్మం ఒప్పుకోదు. వీళ్ళు నైతికత అనేటువంటి కళ్ళజోడుతో కథలను చూస్తారు. ఈ నైతిక కళ్ళతో చూసే వాళ్ళకి అక్కడికి వెళ్తే ఇబ్బంది. ఈ సినిమాలో ఆష్కా రంగనాథ్ చేసినటువంటి క్యారెక్టర్లో ఒక డైలాగ్ పెట్టాడు హ్మ్. డైరెక్టర్ గారు. ఆవిడ ఏమంటుందంటే, నేను కొంచెం వెక్స్ అయి ఉన్నాను గురు, రిలేషన్స్ అవి నేను ఆల్రెడీ 2 బ్రేకప్స్ ఉన్నాయి నాకు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. అది నిజానికి అక్కడి నుంచి కథని ఆ లైన్లో ముందుకెళ్ళి ఉంటే కొత్త సినిమాగా మారేది. హ్మ్. కానీ దాన్ని అక్కడితో కత్తిరించేసి దాన్ని ఇంకేదో చేసి ఇతని నుంచి ఒక నిజాయితీని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి అక్కడి నుంచి ఆవిడ క్యారెక్టర్లో కూడా కొంచెం ఒక 100 గ్రాముల నైతికత వేయాలి అని చెప్పి వేసే ప్రయత్నం చేశాడు. ఓకే. అలా ఈ సినిమా అంటే ఇలాంటి కథలను కొత్తగా కూడా చెప్పొచ్చు. ఆ కొత్తగా చెప్పేటువంటి అవకాశాలని జారవిడుచుకుని తనదైన పద్ధతిలో తన పాత చింతకాయ పచ్చడి ధోరణిలోనే కథను నడిపిస్తూ పైగా దీని నుంచి క్రూయల్ కామెడీ పుట్టిస్తారు. ఆ క్రూయల్ కామెడీ ఏమిటంటే వీళ్ళ ఒకే షాపింగ్ మాల్కి వెళ్ళటం, ఈ భార్యతో వెళ్ళినప్పుడు ఆ భార్య ప్రవేశించటం, ఇలాంటివి అనేక సినిమాల్లో చూసాం. ఈ రొడ్డ కొట్టుడు కామెడీ హ్మ్. అదే లైన్లో సినిమా నడిచింది. అది రవితేజకి కొత్తగా ఉండొచ్చు, కానీ ఆడియన్స్కి పాతదే. ఈ కథలో రవితేజ ఎలా ఉంటాడో చూడదలుచుకుంటే థియేటర్కి వెళ్ళొచ్చు. ఓకే. అంతకు మించి ఏదో కొత్తదనం ఆశించి లోపలికి వెళ్తే మాత్రం తీవ్రమైన భంగపాటుకు గురవుతారు. హ్మ్. కాబట్టి ఇది పండగ పూట పాత మొగుడే అనేటువంటి ఒక సామెత ఉంది. హ్మ్. అలాగా పండగకొచ్చిన సినిమాల్లో ఒకటేమో గందరగోళం సినిమా రాజాసాబు, హ్మ్. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారి సినిమా అది కూడా రొటీన్ స్టోరీనే, హ్మ్. పాత కథనే కొత్తగా ఎలా చెప్తాం అనే ధోరణిలో తీసాడు ఆ సినిమా. హ్మ్. ఇది కూడా అంతే. దీనికి కూడా ఒక 10-15 సినిమాల రెఫరెన్సులతో నడిచిన సినిమా ఇది. హ్మ్. అందుకని పండక్కి కూడా పాత మొగుడేనా అన్నట్టు పండక్కి కూడా పాత కథలేనా అని ప్రేక్షకులు అనాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే పండగ కూడా పాతదే అని డైరెక్టర్లు అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. హ్మ్. పండగ పాతదే కాబట్టి పాత కథలే మళ్ళీ తీస్తాం ఓకే. అని చెప్తే మన దగ్గర ఆన్సర్ లేదు. హ్మ్. సో ఇది కూడా ఒక రొటీన్ రొడ్డకొట్టుడు కథే, అంతకుమించి ఏమీ లేదు. ఓకే. ఈ ఈ కథ రవితేజకి కొత్తగా ఉంటుంది అనుకుని చూడటం. అంటే మనం బీజీలు సెట్ చేస్తాం. ఈ బీజీలో ఇప్పటి వరకు లేని వాడిని ఫిక్స్ చేస్తే కొత్తగా అనిపిస్తుంది. అవును. అంతవరకే, అంతకు మించి వేరే ఏమీ లేదు ఈ సినిమాలో. హ్మ్. పోతే సునీల్ ఒక క్యారెక్టర్ చేశాడు ఇందులో. హ్మ్. సునీల్ తను హీరోగా మారటానికి ముందు ఇలాంటి క్యారెక్టర్లు చేసేవాడు. హీరోగా మారి అక్కడి నుంచి విలన్ గా డ్రైవ్ అయిపోయాడు తను. కాబట్టి మళ్ళీ ఒకసారి పాత సునీల్ని గుర్తు చేయడం కోసం ఇందులో ఒక ప్రయత్నం జరిగింది. అది కొంచెం ఎంటర్టైన్ చేసింది జనాలని, సరదాగా ఉంది. వెన్నెల కిషోర్ చేసిన క్యారెక్టరు అంటే మనకి రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారి సినిమా, దానిలో మీనా రమ్యకృష్ణ వాళ్ళ మధ్య జరిగేటువంటి, మీనా రోజా అనుకుంటా, హ్మ్. వాళ్ళ మధ్య జరిగేటువంటి ఒక గందరగోళం గొడవ ఏదో ఉంటుంది. దానిలో బ్రహ్మానందం మోహన్ బాబు గారి పక్కన ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ఇందులో వెన్నెల కిషోర్ చేశాడు. ఓకే. ఆ క్యారెక్టర్ ఆయన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఇకపోతే హీరోయిన్లుగా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు హీరోయిన్లలో అష్కా రంగనాథ్ క్యారెక్టర్ యాప్ట్ గా సెట్ అయింది. హ్మ్. ఆ రెండో క్యారెక్టర్కి వచ్చేసరికి డింపుల్ అయితే కొంచెం నటన అనేటువంటి ఒక పదార్థాన్ని కొంచెం మెదడుకి ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. కానీ తను స్క్రీన్ ప్రెజెన్స్ ఒక ఒక రకమైన ముద్ర వేసే ప్రయత్నం అయితే చేసింది. హ్మ్.
అంతకుమించి పెద్దగా తను పెర్ఫార్మ్ చేయటానికి స్కోప్ ఉన్నప్పటికీ తనకి తానుగా ఒక పరిమితి విధించుకుని వెళ్ళిపోయింది. అలా నడిచినటువంటి సినిమా అది. ఓకే సార్. అంతకు మించి ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి కాన్ఫ్లిక్ట్లు గొడవలు ఏమీ లేవు. అలా వెళ్ళి కూర్చొని చూసేయటం సినిమా. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్ ఈ సినిమాకి మీరు? నేను ఈ సినిమాకి 2 ఇస్తానండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.